అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసైతే ఇది లాంగ్ ఫ్రాక్ వీడియో. మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి సైజ్ ఫ్రాక్ తోటి, మళ్ళీ అలానే మనం తీసుకున్న మెజర్‌మెంట్స్ ఎలా కట్ చేయాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే అప్‌లోడ్ చేశానండి. ఇప్పుడొచ్చేసైతే స్టిచ్చింగ్ వీడియో అండి. ఫ్రాక్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది చూసారా? మనకు బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ వేసుకున్నాం కదా! ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడొచ్చేసి మనం కటింగ్ వీడియో అయిపోయింది కదా! ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అంతా. ఇప్పుడైతే ఫస్ట్ నెక్ అయితే తీసుకుంటున్నానండి. 4 ఇంచెస్ అయితే నెక్ తీసుకోండి. ఫస్ట్ నేనైతే కట్ వర్క్ పెడుతున్నానని చెప్పాను కదా! అలా 3½ ఇంచెస్ మనము కటింగ్ వీడియోలో ఎలా అయితే చెప్పానో అదే మెజర్‌మెంట్స్ తోటి ఈ విధంగా ఎవరైనా కటింగ్ వీడియో గిట్లా మెజర్‌మెంట్ వీడియో చూడకపోతే నేను కింద లింక్ పెడతానండి. తప్పకుండా చూడండి. ఈజీగా ఎవరైనా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చిన్న రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటే మనకు కట్ వర్క్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ నుంచి చూసుకోండి మనకు 1 ఇంచ్ కానీ, హాఫ్ ఇంచ్ కానీ పెట్టేసుకోండి. నేను 1½ ఇంచ్ అయితే 1/2 ఇంచెస్ అయితే పెడుతున్నాను చూడండి. నేను టేప్ అనేది మిడిల్‌లో పెట్టి చూపిస్తున్నాను. అటు మనకు చిన్నగా రేకులాగా ఉంది కదా! అలా ఎందుకని ఇలా చూపిస్తున్నాను హాఫ్ ఇంచ్‌ది. చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా. చేసుకొని వాటన్నిటిని మనం ఏవైతే డాట్స్ పెట్టుకున్నామో వాటిని కలుపుకుంటే మనకు ఆ మిడిల్‌లోనే కట్ వర్క్ అనేది వస్తుందండి. ఇలా మన బోట్ నెక్ బ్లౌజే అని కాదు, నార్మల్ నెక్ బ్లౌజెస్‌కైనా సరే ఇదే ప్రాసెస్‌లో కట్ వర్క్ అనేది అయితే చేసుకోవాలండి. మీరు కట్ వర్క్ కోసం ఏదైనా చిన్న మూతలు లాంటివి యూజ్ చేసుకున్నా సరే, లేదంటే ఇలా నేను కొన్ని టిప్స్ తోటైతే చూపించానండి. మన ఛానల్‌లో చాలానే ఉన్నాయి కట్ వర్క్‌వి కూడా. ఎలా వేసుకోవాలి అనేది, కటింగ్ కూడా ఎలా చేయాలో చెప్పాను. నేనైతే ఇలా ఒక స్ట్రిప్ పేపర్ పైన ఈ విధంగా కట్ చేసుకున్నానండి. చూడండి ఇలా కట్ చేసేసుకొని చిన్నగా డ్రా చేసుకుంటున్నాను. మనం డ్రా చేసుకునేటప్పుడు పైన లైన్‌కు అటాచ్ అయ్యి మనం డ్రా చేసుకున్న లైన్‌కి కూడా అటాచ్ అవ్వాలి. చూడండి ఈ విధంగా. ఈ విధంగా నీట్‌గా ఇక్కడొచ్చేసి మనకు హాఫ్ వస్తుందండి. ఇలా హాఫ్ వరకు అయితే తీసేసుకోండి. తర్వాత మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేయండి. కిందనొచ్చేసి మీరు కొంచెం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇలా 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసేసుకుంటే ఎక్స్ట్రా పీస్‌కు సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసామో కట్ వర్క్స్ అనేటివి అదే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూసారా? ఈ విధంగా కట్ చేసేసుకోండి. తర్వాత కిందన కూడా 1 ఇంచ్ క్లాత్ పేపర్ స్ట్రిప్ అనేది ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. పైన నెక్ దగ్గర మాత్రం కటింగ్ అయితే చేయకండి. ఎందుకంటే మనకు నెక్ అనేది డీపు అయిపోతుంది. కొంచెం సాగినా కూడా నెక్ వెడల్పు పెరిగిపోతుంది కదా! అందుకోసం. ఇప్పుడు నేనైతే మనకు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా! దాన్ని తీసుకున్నాను. మీకు ఐరన్ బాక్స్ అవైలబుల్‌లో ఉంటే దాని పైన పెట్టేసి ఐరన్ చేసుకున్న స్టిఫ్ అయిపోతుందండి. లేదు అనుకుంటే చూడండి ఇలా మనము గుండు లాంటివి ఏమైనా ఉంటేనే కదా! తీసుకొని అయినా సరే కొంచెం పెట్టేసుకొని దానిపైన చేయండి. లేదు మనకు వచ్చేస్తది అనుకుంటే నార్మల్‌గా ఇలా స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా ఉన్న క్లాత్ అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదండి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని తర్వాత మనం కరెక్ట్ సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఇప్పుడు చూసేయండి. చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చూపించానండి బోట్ నెక్ తోటి. ఎవరైనా సరే ఈజీగా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసుకోగలరు. అంత ఈజీగా ఉంది. కటింగ్ అయినా, మెజర్‌మెంట్స్ తీసుకోవడం అయినా, స్టిచ్చింగ్ వీడియో కూడా అంతే ఈజీగా ఉంటుంది మీకు. చూడండి ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకుంటే ఈజీగా మనకైతే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? ఇప్పుడొచ్చేసి మన మెయిన్ క్లాత్ ఉంటుంది గదా! అదైతే నేను డబల్ స్టిచ్ చేసి పెట్టానండి. వీడియో లెంత్ అనేది ఎక్కువ అవ్వకూడదని జెప్పేసి చూసారా? ఈ విధంగా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అటాచ్ చేశాను. ఇప్పుడు భుజాలను రెండిటికి మధ్యలో ఫోల్డ్ చేసుకొని చిన్న కచకైతే పెట్టుకోండి. ఎందుకంటే మనము నెక్ తీసుకున్నాం కదా! అది కూడా మీరు మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకున్నా పర్లేదండి ఇలా. ఫోల్డ్ చేసుకొని చిన్నగా కటింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్టును, నెక్ పార్ట్ రెండిటిని కలిపి ఈ విధంగా పెట్టుకోండి. మీకు జారినట్టు అనిపిస్తది అనుకుంటే పిన్స్ అయితే పెట్టుకోండి. ఓకేనా? మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టుకుంటున్నానో మీకు ఎన్ని కావాలంటే అన్ని అయితే పిన్స్ పెట్టేసుకోండి. ఎందుకంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. మనకు నీట్‌గా ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుందండి. లేదు మనం పెట్టకుండా కుట్టగలుగుతాం ప్రాక్టీస్ ఉంది అనుకుంటే నో ప్రాబ్లమ్ పెట్టకపోయినా పర్లేదండి. చూసారా? ఈ విధంగా. ఇలా నీట్‌గా పెట్టేసి మనం నార్మల్‌గా కట్ వర్క్ మీరు ఎలా అయితే స్టిచ్ చేసుకుంటారో మనం హ్యాండ్స్‌కైనా, రౌండ్ నెక్స్‌కైనా సరే మనం పేపర్ స్ట్రిప్ పైనుంచి కొంచెం స్టిచ్ పడ్డా పర్లేదు. మీరు పక్కన నుంచి చేసుకున్నా పర్లేదండి. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోండి. ఐరన్ చేసి ఉంటే మాత్రం పక్క నుంచి చేసుకున్నా పర్లేదండి. ఒకవేళ మీరు గనుక ఐరన్ చేసుకోకపోతే మాత్రం దాని పైననే కొంచెం వచ్చేలాగా చూసుకుంటే ఏంటి అంటే పేపర్ స్ట్రిప్ అనేది కదలకుండా ఉంటుంది. ఇలా నీట్‌గా ప్రతిసారి క్లాత్‌ని ఈ విధంగా టంక్షన్ లిఫ్ట్ చేసుకుంటూ నీట్‌గా స్టిచ్ వేసుకోండి.
చాలా బాగుంటుందండి. బోట్ నెక్ అయితే బాగుంటుంది కట్ వర్క్. నేను చాలా కుట్టాను బోట్ నెక్ అయితే. చాలా బాగుంటుంది. ఈ విధంగా తీసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోండి మొత్తం ఇలా. అలా అని చెప్పేసి మొత్తం మనం కుట్టిన కుట్టయితే కట్ కాకుండా నీట్‌గా కట్ చేసుకోండి. ఇలా కొంచెం క్లాత్ అయితే ఫస్ట్ ఉంచుకోండి. ఎక్కువ అనిపిస్తే తర్వాత మనం ఆ కర్వ్స్ తిరిగే దగ్గర కట్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ అయితే తీసేసుకుంటే మనకు కర్వ్స్ అనేటివి పర్ఫెక్ట్‌గా వస్తుంది. రౌండ్ షేప్ కూడా నీట్‌గా వస్తుందని పెద్ద సైజులోను హైట్ ఇవ్వలేదండి. సింపుల్‌గా ఇచ్చేసాను. చూసారా? ఈ విధంగా కట్ చేసుకోండి మొత్తం. కట్ చేసేసుకొని నీట్‌గా ఇలా క్లాత్ ఎక్కువ ఉంటే ఈ విధంగా కట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఫినిషింగ్ మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఇవి వచ్చేసి రివర్స్ చేసేసుకొని దానిపైన నుంచి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇలా నీట్‌గా అన్నిటిని మన ఫింగర్ తోటి ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మిడిల్‌లో ఇలా కుట్టున్నప్పుడు కొంచెం ఈ విధంగా రబ్ చేసినట్టు అంటే మనకు నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో మన కట్ వర్క్ అయితే. ఇప్పుడు దాని పైన నుంచే నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా పైనుంచి స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం చిన్న కుట్టు అయితే పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మనకు కుట్టు దగ్గరగా ఉండి నీట్‌నెస్ ఎక్కువగా కనిపిస్తుంది మనకు. ఇలా మనం కట్ వర్క్ కుట్టినప్పుడు కంపల్సరీ ఐరన్ అయితే చేసుకోండి. అప్పుడు ఇంకా ఫినిషింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది మనం ఐరన్ చేసినప్పుడు. ఇలా మనము కర్వ్స్ తిరిగే దగ్గర రౌండ్స్ దగ్గర కొంచెం లైనింగ్ క్లాతు ఎక్కువ తక్కువ అట్లున్నా కూడా నీట్‌గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఓకేనా? ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారా ఎంత బాగా వచ్చిందో? అలా మొత్తం నెక్ అయితే స్టిచ్ వేసేసుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో బోట్ నెక్ మాత్రం కట్ వర్క్ తోటి సూపర్‌గా వచ్చింది. ఆ బ్యాక్‌న ఉన్నది ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకు. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? ఇప్పుడు వచ్చేసి అయితే బ్యాక్ పార్ట్ చూద్దామండి. 4 ఇంచెస్ హైట్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఖర్చుతో కలుపుకొని. ఇదే 4 ఇంచెస్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది బాక్స్ లాగా రెడీ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు పైన చూడండి మీరు హాఫ్ ఇంచ్ వదిలేసుకోండి. ఖర్చుతోటి 3 ఇంచులకు మార్కింగ్ చేసి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. దీనిపైన బోట్ నెక్ లాగా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. కింద వచ్చేసి డ్రాపు అని మన ఇష్టమున్న డిజైన్ అయితే మీరు పెట్టుకోండి. ఇప్పుడు నాకు మాత్రం వీళ్ళు చిన్న డ్రాప్ అయితే పెట్టమని చెప్పారు. నేను అందుకోసం అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. చిన్న డ్రాప్ వచ్చేలాగా. ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా. చూసారా ఇలా కట్ చేసేసుకుంటే నీట్‌గా ఉంటుంది. తర్వాత దాని పైనుంచి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం. ఇలా డబల్ స్టిచ్ వేశాక నేను అదే బార్డర్‌ను తీసుకొని మిడిల్‌లోకి అయితే ఫోల్డ్ చేసుకుంటున్నానండి. మిడిల్‌లోకి మనం సూచంగా చాలా వీడియోస్ పెట్టానండి నేనైతే స్ట్రెయిట్ పీస్ తోటైతే పైపింగ్ ఎలా వేసుకోవచ్చని. ఇలా వేసేసిన తర్వాత చూడండి ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసేసుకొని జెయింటింగ్ అయితే వేసుకున్నాను. వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి నేనైతే కటింగ్ వీడియో పెట్టలేదండి స్ట్రెయిట్ పీస్ తోటి. ఈ విధంగా మొత్తం పైపింగ్ అయితే వేసేసుకోండి. మీకు పైపింగ్ వీడియో కావాలి అనుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో, చూడండి ఒకసారి అయితే. చాలా ఈజీగా పైపింగ్ వేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం నీట్‌గా సర్దేసుకొని భుజాలకు మిడిల్‌లోకి అయితే ఈ విధంగా చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం బ్యాక్ డాట్స్ వేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చిన్నగా మార్కింగ్ చేసేసుకుంటే ఈజీగా మనం అక్కడ డాట్స్ వేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా హైట్ కూడా ఒక 4.5, 5 ఇంచెస్ వచ్చేలాగా చూసుకొని వేసుకోండి. ఇలా రెండిటికి డాట్స్ అయితే వేసేసుకోండి. మన ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే ఏం లేదండి. ఇది చిన్న పాపకే కాబట్టి మరి చిన్న పాప కాదు, ఒక 12 ఇయర్స్ అమ్మాయికి. అందుకోసం ఫ్రంట్ కూడా డాట్సే పెట్టమన్నారు, అందుకోసం చూపిస్తున్నాను. బోట్ నెక్కి వచ్చేసి లోతు అయితే ఇప్పుడు నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో చూడండి. ఇలా నీట్గా మనం నార్మల్గా అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా, బోట్ నెక్ అయితే 1 ఇంచ్ తీసేసుకోవాలండి. ఇలా నేను ఎలా అయితే తీస్తున్నానో ఆ విధంగా లోతు తీసేసుకుంటే మనకు పట్టినట్టుగా ఉండదు, ముడత అనేది కూడా రాదండి. ఇలా నీట్గా వేసుకున్న తర్వాత భుజాలకు మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని డాట్స్ అయితే వేసేసుకోండి. భుజాలు అయితే జాయింటింగ్ చేస్తున్నాను చూసారా. ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ రెండు కలుపుకొని ఈ విధంగా డబల్ స్టిచ్ వేసేసుకోండి. తర్వాత పోగులు అనేది రాకుండా కార్నర్లో కూడా ఒక స్టిచ్ వేసుకోండి. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది మనకు. లేదు అనుకుంటే ఈ విధంగా క్లాత్ను రివర్స్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ పైన మన రెడీమేడ్ వాటికి ఎలా ఉంటుంది భుజాల పైన ఆ విధంగా అయినా సరే వేసుకోవచ్చండి.
చూసారా ఈ విధంగా. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత చూడండి, బ్యాక్ వచ్చేసి చిన్న డ్రాపు, ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేసింది. మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు. చూసారా, ఒక ఉక్సు కాజా ఫ్రంట్ పార్ట్‌లో హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పార్ట్ పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే నేను ఒకటి వేసాను చూసారా. హ్యాండ్స్‌కి వచ్చేసి లైనింగ్ వద్దన్నారు కదా, ఇదే కట్ వర్క్ వచ్చేసి నేను చూడండి 2 లైనింగ్ క్లాతులు తీసుకొని ఇలా పేపర్ స్ట్రిప్ తీసుకొని అయితే ఎలా హ్యాండ్స్ కుట్టుకోవచ్చు లైనింగ్ లేకుండా కట్ వర్క్‌కి అయితే ఇప్పుడు చూసేయండి. నీట్‌గా వచ్చేస్తుంది. ఎంత బాగుందో చూడండి, డిజైన్ లాగా వచ్చేసింది మంచిగా. చూడండి ఈ విధంగా నేనైతే క్రాస్ పీసెస్ అయితే తీసుకున్నాను, లైనింగ్ క్లాత్‌వి 2. ఇలా తీసుకొని ఫస్ట్ ఒకటైతే పెట్టేశానండి. చూసారా ఈ విధంగా. మనకు రివర్స్లో ఉండాలండి. ఒకటి వచ్చేసి కింది వైపుకు ఉండేలాగా పెట్టేసుకోండి. ఇలా తిప్పేసుకున్నప్పుడు మన కిందికి వెళ్ళిపోతుంది అది. ఇది వచ్చేసి మళ్ళీ పైనకు ఒక లైనింగ్ క్లాత్, దాని పైన నుంచి పేపర్ స్ట్రిప్ స్ట్రెయిట్‌గా తీసుకొని వాటిని కలిపి స్టిచ్ వేసేసుకోండి. ఇలా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా చూసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్‌గా కట్ చేసుకుంటే మన కట్ వర్క్ అనేది మార్కింగ్ అనేది ఈజీ అయిపోతుందండి. చూసారా, ఇలా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే నీట్‌గా సెట్ చేసి కట్ చేసేసుకోండి ఇలా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా. ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకోండి. మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకుంటే మనకు మిడిల్‌లో నుంచి తెలిసిపోతుంది. ఇలా ఒకసారి అయితే మార్కింగ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచుకు. చూసారా, ఇలా హాఫ్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోండి. ఎందుకంటే మన కట్ వర్క్ అనేది నెక్‌కు హాఫ్ ఇంచ్‌లో ఇచ్చాం కదా, హ్యాండ్స్‌కి కూడా అదే సైజులో ఇచ్చామనుకోండి చూడడానికి లుక్ బాగుంటుంది. మనం హ్యాండ్స్ కొంచెం పెద్దదిగా పెట్టి నెక్ చిన్నదిగా పెట్టినామనుకోండి అప్పుడు లుక్ అనేది బాగుండదు. చూసారా, హ్యాండ్ మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి అయితే మనము కట్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఇలా ఈ లైన్ బేస్ చేసుకొని లైన్ అయితే గీసుకోండి. మనం కట్ చేసుకున్న పీస్ కొంచెం పెద్దదిగా ఉన్నా పర్లేదు, కానీ ఈ లైన్లలోనే కట్ వర్క్ వచ్చేలాగా చూసుకొని ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్స్కి. చూసారా, ఇలా వచ్చిన తర్వాత నీట్గా మన నెక్ కిందకి ఎట్లా కట్ చేసాం అదే విధంగా ఈ కరుసు దగ్గర మొత్తం కట్ చేసి నెక్ హ్యాండ్ యొక్క క్లాత్ అనేది రివర్స్ చేసేసుకోండి. ఇలా రివర్స్ చేసేసి దానిపైన నుంచి మొత్తం నీట్గా స్టిచ్ వేసుకోండి. చిన్న కుట్టు పెట్టి స్టిచ్ వేసుకుంటే మనకు అనిగినట్టుగా ఉంటుంది. వీలైతే ఒకసారి ఐరన్ చేసుకున్నా కూడా ఇంకా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. చూసారా, ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వచ్చేసిందండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మన క్లాతులు ఉన్నాయి కదా, వీటిని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఒక సైడ్కి. ఇలా పెద్ద కుట్టు పెట్టి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది స్ట్రెయిట్‌గా. చూడండి ఇలా. ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని మనకు మంచి సైడ్ నుంచి మనకి ఎక్కడ స్టిచ్ కావాలో చూసుకొని ఈ విధంగా ఆ కిందున్న లైనింగ్ క్లాత్ పైన నుంచి ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకోండి. మనకు హ్యాండ్ దగ్గర కూడా కొంచెం పట్టినట్టుగా ఉంటుంది, కిందికి సాగినట్టుగా ఉండకుండా ఈ విధంగా నీట్‌గా వచ్చేస్తుందండి. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగా వచ్చిందో కట్ వర్క్ అయితే. ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం పఫ్ హ్యాండ్స్కి పెట్టుకున్నాం కదా, ఇలా మిడిల్‌లోకి కట్ చేసుకోండి. ఇంకో హ్యాండ్కి కూడా అదే సైజులో మార్కింగ్ చేసి కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు దానికైతే ప్రిల్స్ పెట్టేసుకోవాలండి. చూసారా, మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలి, 2, 3, 4 మీరు ఎన్ని పెట్టాలనుకుంటే అన్ని పెట్టుకొని అయితే 6 పెడుతున్నాను. ఈ విధంగా ఆపోజిట్లో అయినా పెట్టుకోవచ్చండి, మీ చాయిస్. మీకు ఎలా కావాలంటే అలా. నేనైతే ఆపోజిట్ ఏం పెట్టట్లేదు, నార్మల్గా ఇట్లానే పెట్టేస్తున్నాను నేను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. పఫ్ అయితే వాళ్ళు చిన్న పాప కాబట్టి సరిపోతుంది అన్నారండి, హైట్ కూడా ఎక్కువ ఏం లేదు. తర్వాత వచ్చేసి మనం పఫ్ హ్యాండ్ రెడీ అయిన తర్వాత మనం భుజాలు జాయింటింగ్ చేసుకున్నది పఫ్ హ్యాండ్కు మిడిల్లోకి పెట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూసారా, ఈ విధంగా వన్ సైడ్కు ఇలా నీట్గా ఫోల్డ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడికైతే తీసేయండి, థ్రెడ్ కట్ చేసుకోండి. మళ్ళీ మిడిల్లో నుంచి ఆ కార్నర్ వేసుకుంటే ఏంటి అంటే మనకు భుజం దగ్గర ఎత్తినట్టుగా రాదు. ఒక కుట్టు మనం ఫస్ట్ది వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా పర్లేదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వేసుకునే కుట్టు ఉంటుంది కదా, మనం నీట్గా బండ గుర్తులాగా మనం కుట్టే పాదం అనేది ఎంత గ్యాప్ తోటి వస్తుందో అది చూసుకొని స్టార్ట్ చేస్తే మొత్తం హ్యాండ్ కుట్టే వరకు అదే సైజు మెయింటైన్ చేయాలండి. అప్పుడు ఏంటి అంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా నీట్గా చూసుకోండి. ఇలా మొత్తం అయితే హ్యాండ్కు వేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. పఫ్ అయితే సూపర్ అండి,
చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా మాత్రం సూపర్ వచ్చిందండి. ఫ్రాక్ మాత్రం చాలా బాగుంది. చూసారా ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అయిపోయింది. రెండోది కూడా అదే విధంగా జాయింటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, రెండింటికి జాయింటింగ్ అయితే అయిపోయిందండి. పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుందామండి. మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది కదా, ఇది ఇప్పుడైతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకుందామండి. ఈ ఫ్రిల్స్ వచ్చేసి ఈ విధంగా లాస్ట్ కార్నర్కు ఈ విధంగా కొంచెం క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటే పోగులు పోగులు అనేది బయటకు రాకుండా మనకు ఫినిషింగ్ బాగుంటుందండి. ఇలా మొత్తం స్ట్రైట్గా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. చూసారా ఇలా మొత్తం స్టిచ్ వేసుకొని ఫ్రిల్స్ అయితే నేను ఏం మీకు కొలతలు అలా ఏం చెప్పట్లేదండి, నార్మల్గా చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఏవైనా ఫార్ములాతోటి కావాలి అన్న నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ చెప్పేస్తాను అది కూడా ఎలా చేసుకోవాలనేది. ఇలా నేనైతే ఒక ఫ్రిల్ కిందికి ఒకటి పోయేలాగా, అంటే మనకు శారీ మొత్తం పెడుతున్నాం కదా, చాలా ఉంది క్లాత్ అయితే, ఈ విధంగా నీట్గా చూసుకుంటున్నానండి. ఒక ఫ్రిల్ కిందికి ఒకటి పోయేలాగా సెట్ చేసుకొని అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా ఈ విధంగా నీట్గా చూడండి ఇలా సెట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఒకవేళ ఇలా పెట్టేటప్పుడు మనకు ఫ్రిల్స్ అనేది ఒకటి ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ విప్పి నీట్గా సెట్ చేసుకోండి. కొంచెం క్లాత్ అనేది లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూసారా ఈ విధంగా అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేస్తాను మొత్తం. మీకు ఎంత సైజ్ అయితే తీసుకున్నారో అంత సైజ్ వచ్చిందో చూసుకోండి. చూసారా అటు ఇటు కుట్టుకుపోతే మనకు 34 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. ఓకేనా, ఈ విధంగా రెండింటిని అయితే రెడీ చేసుకున్నాను నేను ఇప్పుడు. ఓకేనా, రెండు సమానంగా ఉన్నాయా లేవో కూడా కొలుచుకోవాలండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఒక ఫ్రిల్ ఇప్పుకొని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా అదేవిధంగా అక్కడక్కడ చిన్న చిన్నగా, ఎందుకంటే మనం లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువ తీసుకుంటాం కదా, ఈ విధంగా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ తోటి కొలుచుకోండి. ఒకవేళ ఫ్రిల్స్ కనుక ఏమైనా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా చూసుకొని సెట్ చేసుకోండి. లాస్ట్ కార్నర్కు సేమ్ మెయిన్ క్లాత్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. చూసారా క్లాత్ అనేది ఇప్పాల్సి వస్తుంది ఇప్పుడు మనకు, చూడండి ఈ విధంగా. ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది కదా, కొద్దిగా దగ్గర దగ్గర పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చూసుకొని ఒకసారి పెట్టేసుకోండి. ఇటు అటు వచ్చేసి మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎలా అయితే కార్నర్లు చేసుకున్నామో అదే విధంగా లైనింగ్ క్లాత్ కూడా ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు పోగులు పోగులు అనేది బయటకు రాకుండా మనం పిండుకున్నప్పుడైనా సరే వాష్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది ఫ్రాక్ అనేది. ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా నీట్గా అన్నిటిని చూసుకుంటూ ఫ్రిల్స్ స్టిచ్ వేసుకుంటే మనకు జాయింటింగ్ కూడా అయిపోతుందండి. చూసారా అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే బాడీ పార్ట్ రెడీ చేసుకున్నామో దాన్ని పెట్టి ఈ విధంగా కొలుచుకోండి ఫస్ట్. ఎందుకంటే ఏమైనా ఎక్కువ ఉన్నదనుకో మరి 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా వస్తే మళ్ళీ మిడిల్లో డాట్ కానీ లేకుంటే ఒక ప్రిల్లు సెట్ చేసుకోవాలి. నాకైతే ఒక 1/2 ఇంచ్ అటు ఇటు ఎక్కువ వచ్చేసిందండి. అందుకే నేనైతే అదానే అటు కొంచెం ఇటు కొంచెం వదిలేసాను. మిడిల్లో డాట్స్ అనేటివి చూడండి, నేను బ్లౌజెస్ కూడా చెప్పాను, 2 ఆపోజిట్లోనైనా ఉండాలి, లేదంటే 2 ఎదురుగానైనా ఉండాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇలా నీట్గా స్టిచ్ వేసేసానండి. ఇప్పుడు వచ్చేసి దానిపైన నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోండి. లేదు అనుకుంటే ఇలా కార్నర్ కూడా ఒక పెద్ద కుట్టు పెట్టి ఆ పోగులు అనేది బయటకు రాకుండా పెట్టేసుకోవాలి. చూడండి దానిపైన నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి నీట్గా. అలానే రెండో సైడ్ కూడా జాయింటింగ్ అయితే చేసేసుకోండి. చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ వేసుకోవచ్చు అండి. చాలా బాగుంది. మీకు మెజర్మెంటు కటింగ్ స్టిచ్చింగు కొత్త వాళ్ళైనా సరే ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా, లైనింగ్ క్లాత్ వచ్చేసి వాళ్ళకు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇవ్వమన్నారండి. అందుకే లైనింగ్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందో చూసి మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు 5.5 అంటే మన 11 ఇంచులు ఉందండి హ్యాండ్ యొక్క లూజ్ అయితే. చూడండి ఈ విధంగా. ఆమ్ రౌండ్ కూడా ఒకసారి మీరు కొలుచుకోండి. మీకు సరిపోయేంత వస్తే ఓకే, ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఒకసారి అయితే సెట్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి. నాకు కరెక్ట్గానే వచ్చేసిందండి. ఇక్కడ చంక దగ్గర కూడా 2 ఆపోజిట్లో ఉండేలాగా పైనకే చూడాలండి ఖర్చు అనేది. చూడండి ఇప్పుడు ఈ విధంగా డోరీ అయితే తీసుకోవాలి. డోరీ తీసుకొని మనం ముందే కుట్టుకునేటప్పుడు మీకు కొంచెం పైనకి ఉండాలా కుట్టు దగ్గరనే ఉండాలా చూసుకొని పెట్టేసుకోండి. ఓకేనా,
పెట్టుకొని మనం కుట్టుకునే కుట్టు నడుము దగ్గరికి కూడా పైనకే ఉండేలాగా చూసుకొని 2 సేమ్ సైజులో ఉండేలాగా చూసుకోండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే ఫినిషింగ్ నీట్‌గా రాదు. ఈ విధంగా నీట్‌గా పట్టుకొని స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఓన్లీ మెయిన్ క్లాతే తీసుకోండి. ఇలా లైనింగ్ క్లాత్‌ని కిందికి పైనది పైనకి వదిలేసి ఇలా మెయిన్ క్లాత్ రెండిటిని కలుపుతూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకు లోపల గేరా అనేది తక్కువగా ఉంటుంది. మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసం. ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి మెయిన్ క్లాత్‌కి కూడా. ఆ విధంగా లైనింగ్ క్లాత్‌కి కూడా అలానే ఇప్పుడు మెయిన్ క్లాత్ లోపలికి పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసేసుకోండి. చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్ అయిపోతుందండి. ఇలా మొత్తం స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత పక్కన నుంచి మీరు క్లాత్ ఫోల్డ్ అన్నా చేసుకోండి, లేదంటే ఈ విధంగా ఒక స్టిచ్ అయినా వేసుకోండి. ఇలా నీట్‌గా మొత్తం అయితే అయిపోయిందండి. రెండో సైడ్ కూడా అదే విధంగా జాయింటింగ్ అయితే చేసేసుకోండి. మనకు ఫ్రాక్ అనేది అయితే రెడీ అయిపోయింది చూసారా? ఇలా రెడీ అయిపోయిన ఫ్రాక్‌ను ఒకసారి అయితే కొలుచుకోండి. మీ సైజు మెజర్‌మెంట్స్ తోటైనా సరే, ఇలా ఫ్రాక్ ఉన్నా సరే మీరు ఎక్కడెక్కడ కొలవాలి అనుకుంటూ కొలుచుకొని చూసుకోండి. ఏమైనా కుట్టు తక్కువగా ఉంటే ఒకసారి అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం నడుము కూడా కరెక్ట్‌గా వచ్చేసిందండి. నాకు 2 ఇంచెస్ ఎక్కువ పెట్టమన్నారు. దాని సైజ్ తోటైతే వచ్చేసిందండి. చాలా ఈజీగా కటింగు, స్టిచ్చింగ్, మెజర్‌మెంట్ చెప్పాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా మీకు లాంగ్ ఫ్రాక్ అయితే కొత్త వాళ్ళైనా సరే ఈజీగా స్టిచ్ చేసుకోగలరు. నేను కింద లింక్ కూడా ఇస్తానండి. కటింగు, మెజర్‌మెంట్ ఎలా తీసుకోవాలో కూడా. చూసారా? ఇలా నాకు కొంచెమే ఎక్కువ వచ్చిందండి. ఎంత బాగా వచ్చేసిందో చూసారా? చాలా బాగుందండి. ఇదైతే ఒకసారి ట్రై చేయండి. ఇలా నీట్‌గా ఫ్రాక్ అయితే వచ్చేసింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.